రోజు కూడా అమరావతి నిర్మాణాన్ని, అమరావతిని నిర్వీర్యం చేయాలని నువ్వు క్షణక్షణం ప్రయత్నం చేశావు. అందులో ఇంకొక భాగం ఏదైతే రైతులు 34,000 మంది రైతులు వాళ్ళ సొంత భూమిని ఇస్తే, రైతులు ఉమ్మడిగా ఉంచుకున్నటువంటి భూమి ఇంకో 20,000 ఎకరాలు ఉంది, 16,000 ఎకరాలు. అలాగే ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఎండోమెంట్ ల్యాండ్ కానివ్వండి ఇంకో 4,000. మొత్తం కలిపి ప్రభుత్వానికి మనకూడింది 54,000 ఎకరాలు అయితే, ఈ 54,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చింది 9,000 ఎకరాలు మాత్రమే. 1250 ప్యాకేజ్ కానివ్వండి, 1450 ప్యాకేజ్ కానివ్వండి, రైతులకు ఇచ్చిన 9,000. అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, వివిధ సంస్థలకు ఇచ్చిన కేటాయించిన స్థలాలు కానీ ఇవన్నీ పోను, ఇంకా ప్రభుత్వం దగ్గర సుమారు 9,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకు నిల్వ ఉంది. మేము మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము పాదయాత్ర అనేకసార్లు చెప్పింది, అమరావతి కోసం ఎవరు ఎక్కడి నుంచి అప్పులు తేవసరం లేదు. మీరు గమనిస్తే అమరావతికి రాష్ట్ర బడ్జెట్లో ఏ రోజున కూడా డబ్బులు కేటాయించలేదు. మీరు ఒకసారి బడ్జెట్లు చూడండి, ఏదో 100-150 కోట్లు పెట్టారు తప్పితే, వీళ్ళు అబద్ధాలు పదే పదే చెప్తున్నట్టుగా 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అనేది అమరావతి కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ విధమైన డబ్బులు కేటాయించలా. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహాయం వస్తుంది, వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సహాయం వస్తుంది, వేరే చోట్ల నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఈ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ అప్పులన్నీ రాష్ట్ర ప్రజలు మీరు ఎత్తిన మీద పెట్టబోతున్నారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త పాట పాడుతూ ఉన్నాడు. మేము ఏదైతే 9,000 ఎకరాలు సుమారు ల్యాండ్ బ్యాంక్ ఉందో దీన్ని డెవలప్ చేసి ఫేజ్ వైజ్గా అమ్ముకుంటే ఈ వచ్చే డబ్బులతోనే అమరావతికి చేసిన అప్పు తీరిపోతుంది. కాబట్టి ఇది సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ తప్ప దీనికోసం రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం పడదని మేము పదే పదే చెప్తా ఉన్నా కానీ, వీళ్ళు మళ్ళీ దాన్ని 1,00,000 కోట్ల అప్పు, 2 లక్షల కోట్ల అప్పు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడతాను దుష్ప్రచారాలు మాత్రం మానట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ భూమి మీ మీద ఇది డెవలప్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్ని కోట్లకి అమ్మొచ్చు అన్న ఆలోచన లేకపోతే, ఇదే జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్బీఐకి ఎకరానికి 5 కోట్ల గాడికి అప్పు కోసం తనఖా పెట్టిన సంగతి చాలామంది గుర్తుండే ఉంటుంది. ఎకరం 5 కోట్లకి. అది ఏది నువ్వు అడవుల కింద మార్చి, శ్మశానం కింద మార్చి, ఎడారి కింద మార్చి నిర్మాణాన్ని ఆపేసినటువంటి అమరావతిలో ఆ రోజు నువ్వు 5 కోట్లు వాల్యూ చేయగలిగావంటే, రేపు ఫేజ్ వైజ్గా అభివృద్ధి చేసుకుంటే అమరావతి ఎకరం ఎంత పలుకుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు మొన్న చూశారు, కోకపేటలో హైదరాబాద్లో ఎకరం 250 కోట్లకి వెళ్ళింది. ఎకరం 250 కోట్లు. నేను అంత విధంగా కూడా అమరావతి ఇప్పుడే వెళ్తాను నేను చెప్పట్లా. ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుంటే దాని ప్రకారం ఈ 9,000 ఎకరాలను కనుక మార్కెట్లో అమ్మగలిగితే ఆ వచ్చే డబ్బులతో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ఈ రాష్ట్ర రాజధానిలో వచ్చే ఆదాయం మొత్తాన్ని రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టే అవకాశం కూడా రాజధాని నుంచి, అమరావతి నుంచి మనకు ఆ వెసులుబాటు ఉంది. ఈ రోజున మీరు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి సంక్షేమాలని అమలు చేయగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉంటుంది. మీరెవరూ ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన పని లేదు. కానీ ఇక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలందరూ అనుభవించవచ్చు. రాష్ట్రానికి అప్పులు అనేది లేకుండా చేసే బాధ్యత అమరావతి తీసుకుంటుందని మేము పదే పదే చెప్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఎంతసేపటికి అమరావతి నిర్వీర్యం చేయడం కోసం ఈ 9,000 ఎకరాలు ఏదైతే ఉందో దీనిలో మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలాలు ఇవ్వడం కోసం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో పేదల కోసం, ఇళ్ల కోసం అని చెప్పి ప్రైవేట్ భూములను ఎక్వైర్ చేసి, వాటికి అనుకున్న దానికన్నా సరే దానిలో స్కామ్లు వేరే విషయం అనుకోండి, అక్కడ ల్యాండ్ని ఎక్వైర్ చేసి దానిలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రం అంతా అమలు చేశారు. మరి రాజధానిలో ఎవరి స్థలం మీరు పేదలకి ఇద్దామని చెప్పి అక్కడ నిబంధనలు లేనటువంటి R5 జోన్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి 52,000 మంది పేదల్ని మోసం చేసి, కేవలం అది మోసమే, ఎందుకంటే అది న్యాయ ప్రకారం అది చెల్లదు, ఆ పట్టాల పంపిణీ చెల్లదు అని హైకోర్టు వారికి చెప్పిన తర్వాత దాని మీద ముద్ర వేసి మరి ఇది న్యాయ తీర్పుకి లోబడే, అంటే 52,000 మంది పేదల్ని నిన్ను నమ్ముకొని వేరే ప్రాంతాల నుంచి, వాళ్ళందరూ రాజధాని ప్రాంత వాసులు కాదు, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అలాగే ఇంకా దూరమైన ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ 52,000 ప్లాట్లు ఇచ్చి, దాని ఉద్దేశం ఏంటంటే అమరావతి నిర్వీర్యం చేయటం. దానికోసం ఆ పేదలను వాడుకున్నావు. 52,000 మంది పేదలను మోసం చేశావు, మీకు ఇక్కడ పట్టాలు ఇస్తున్నాను అని. అది న్యాయ ప్రక్రియకి అది లోబడదు, అది వ్యతిరేకంగా ఉంటుంది అని తెలిసి కూడా వాళ్ళని మోసం చేసి మళ్ళీ దాని ఉద్దేశం ఏంటంటే ఈ 9,000 ఎకరాల్లో వీళ్ళు ఏదైతే R5 జోన్ పెట్టారో అది ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది, వాళ్ళు టార్గెట్ చేసింది నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఐటీ కంపెనీస్ ఎక్కడైతే తీసుకురావాలని అంతకుముందు అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉందో ఆ ప్రాంతాల్లో నువ్వు R5 జోన్ పెట్టి పేదలకు పట్టాలని చెప్పావు. అంటే ఒకవైపు అమరావతి అభివృద్ధిని ఆపుకోవటం ఒక లక్ష్యం అయితే 50 మోసం చేయటం ఇంకో లక్ష్యం. అలా ప్రతి దానిలోనూ నువ్వు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ క్షణక్షణం ప్రతిరోజు కూడా నువ్వు అమరావతి నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన వాడివి. ఈ రోజు నీకు అమరావతి రైతుల మీద లేదా CRDA అని ఒక పేరు పెట్టుకొని CRDA పరిరక్షణ సమితి